హలో అండి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ఈరోజు వ్లాగ్ వచ్చేసి బుధవారం కదండీ! ఈరోజు ఏంటి అంటే మా పాప కోసం కొన్ని బ్యాంగిల్స్ అని నెక్లెస్ అని తయారు చేశాను. అవి మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నానండి. ఓకేనండి. నెక్లెస్ అనేది ఎలా తయారు చేశాను ఏంటో చూడండి ఒకసారి. ఇదిగోండి నేనైతే సిల్క్ థ్రెడ్ అనేది యూజ్ చేశాననమాట తయారు చేయడానికి. దానికి సంబంధించినవి కావాల్సినవి ఏంటి అంటే సిల్క్ థ్రెడ్, అలాగే గ్లూ, అలాగే స్టోన్స్, అలాగే మనం దారం చుట్టుకోవడానికి చూస్తున్నారు కదా! అలా ఏదైనా ఒక అట్ట ముక్క గానీ ఏదైనా తీసుకున్నట్లయితే మనకి చేసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. ఫస్ట్ అనేది ఒక చిన్న లాకెట్ అనేది ప్లాస్టిక్ మనకి ఇక్కడ మీషోలో కానీ లేదంటే ఏదైనా ఫ్యాన్సీ స్టోర్స్లో కూడా దొరుకుతాయండి ఇలాంటివి. దీనికన్నా పెద్దవి ఉంటాయి, లేదా చిన్నవి తీసుకున్నా బాగుంటుంది. అయితే మనకు పాపకు నచ్చినట్టుగా చేసుకుంటే బాగుంటుందన్నమాట. చూడండి అక్కడ అయితే సిల్క్ థ్రెడ్ని కాసేపు అలా ఉంచామంటే అది గ్లూ అనేది అంటుకుంటుంది, ప్రాబ్లం ఉండదు. చేసేటప్పుడు కూడా మనకి చేతికి అది జిగురు అంటుకోకుండా ఈజీగా మూవ్ చేసుకోవడానికి బాగుంటుందన్నమాట. అలా ఈ చివరన కూడా అలాగే గ్లూతో అంటించామనుకోండి ఒక సూదిలాగా సన్నగా తయారవుతుంది కదా! అది లోపలికి కిందకి తిప్పేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది. అలాగే మనం మొత్తం అంతా కూడా థ్రెడ్ అంతా కూడా మొత్తం ఆ వైట్ కలర్ ప్లాస్టిక్‌ది ఉంది కదండీ! దాన్ని చుట్టూ చేసేసుకోవాలన్నమాట. అయితే ఈ విధంగా చేసేసుకున్నాం అనుకోండి మనకి ఇది ఈ కలర్ అనే కాదండి, 2 కలర్స్‌తో చేసుకోవచ్చు, 3 కలర్స్ వేసుకోవచ్చు. మన ఇష్టం అనమాట. మన పాప డ్రెస్‌ని బట్టి మనం ఏ కలర్ అయినా సరే వేసుకొని చక్కగా చేసుకోవచ్చండి క్లియర్‌గాను. ఇలా చేసుకునేటప్పుడు మనం ముందుగానే చిన్న హోల్ ఉంది కదండి అక్కడ ప్లాస్టిక్ దానికి ఒక రింగ్ కనుక పెట్టేసుకున్నాం చూడండి. అలా పెట్టుకున్నట్లయితే ఈ లాకెట్ని మిగిలిన చైన్కి చే పెట్టడానికి బాగుంటుందన్నమాట. అటాచ్ చేయడానికి బాగుంటుంది. అది ముందే పెట్టుకోలేదనుకోండి మనం మర్చిపోయి మొత్తం అంతా కూడా రౌండ్ చేసుకున్నామంటే తర్వాత కష్టంగా ఉంటుంది. సో ముందుగానే రింగ్ అనేది ముందే యాడ్ చేసుకోవడం మంచిదండి చేసేటప్పుడు. ఆ తర్వాత ఏంటంటే మనకి మొత్తం ఈ బ్యాంగిల్ అంతా కూడా ఇలా రౌండ్ చేసుకున్న తర్వాత ఇది మొత్తం నేను 40 సార్లు చుట్టాననమాట అండి. మీరు ఇందాక చూసారు కదా! ఒక అట్టముక్క తీసుకున్నాను కదండీ! దానికి 40 సార్లు రౌండ్ చేశాను. అలా రౌండ్ చేస్తే అంత థిక్‌గా వచ్చిందండి మనకి ఈ సిల్క్ థ్రెడ్ అనేది. దాన్ని తీసుకొని అలాగ మనం చేసుకున్నాం. తర్వాత మధ్య మధ్యలో కొంచెం వైట్‌గా కనబడుతుంది కదండీ! దాన్ని సిల్క్ థ్రెడ్‌తో మనం జస్ట్ అటు ఇటు జరుపుకుంటే అడ్జస్ట్ అనేది చేసుకోవచ్చనమాట. ఇబ్బంది అనేది ఉండదు. తర్వాత ఏంటంటే గ్లూ అనేది తీసుకొని అయితే ఈ గ్లూ అనేది బుక్స్‌కి వాటికి ఉపయోగించే గ్లూ కాదండి, ఇది ఫ్యాబ్రిక్ గ్లూ వాడాలన్నమాట. అదైతే మనకి స్టిక్ అయి ఉంటుంది బాగాను, మధ్యలో ఊడిపోవడం అది జరగదు. అయితే చూస్తున్నారు కదండి నేనైతే ఒక స్టోన్ థ్రెడ్ అనేది తీసుకున్నాను. ఆ స్టోన్ చైన్ చూసారు కదా! ఆ చైన్ అనేది మనం ఎంత కావాలో అంత తీసుకునడానికి మొత్తం రౌండ్ చేసుకుంటున్నాను అనమాట. అయితే ఈ సిల్క్ మనకి స్టోన్ అనేది అదిగోండి అలా కట్ చేయడానికి కూడా మనకి కటింగ్ ప్లేయర్ అనేది దొరుకుతుందండి. అలాంటిది కనుక తీసుకున్నారంటే ఈజీగా కట్ చేసుకోవడానికి బాగుంటుందన్నమాట. ఈ కత్తిరిలు అలాంటివి అయితే మటుకు సరిగ్గా కట్ అవ్వండి. కట్ అయినా సరే మనకి ప్రాపర్గా వర్క్ అనేది జరగదు. సో నేనైతే ఆ విధంగా చేసుకుంటాను. ఇప్పుడు లోపల వేసేది ఏంటంటే పెరల్స్ అనమాట. పెరల్స్‌ది మనకి చైన్స్ వస్తాయండి. ఇవి కూడా మనకి అన్ని షాప్స్‌లోనూ దొరుకుతాయి. ఇది కూడా ఇలా చేసుకోవచ్చు అనమాట. అది పెరల్స్ అనేవి యూజ్ చేసుకొని అది కూడా మనకి అలా చిన్న రౌండ్ కింద చేసుకున్నాం అనుకోండి బాగుంటుంది. ఇదే కాదండి మీకు ఏ మోడల్ అయితే ఆ మోడల్ చేసుకోవచ్చు. ఈ మధ్యలో హోల్ ఉంది కదండి దాన్ని కూడా మన దగ్గర ఈ స్టిచ్చింగ్ చేస్తారు కదా, వాళ్ళ దగ్గర అమ్ముతారు కదా, ఉంటాయి కదండి, నెక్కి వేసుకుంటాం కదా, అలాంటివి ఉంటాయి కదండి, అవి తీసుకొని దాన్ని కూడా మనం యూస్ చేసుకోవచ్చు అనమాట. దాని మీద స్టోన్స్తో ముందుగా తయారు చేసుకొని కట్ చేసుకొని దీనికి యాడ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇప్పుడు చూపిస్తున్నాను కదండి స్టోన్స్ అనేవి చిన్న చిన్న స్టోన్స్ అనేవి మధ్యలో అంటించుకున్నామంటే డిజైన్ అనేది బాగా బాగుంటుందండి, నీట్గా వస్తుంది. కేవలం అవే కాదు ఇంకా మీకు నచ్చిన డిజైన్స్ ఏవైనా సరే చేసుకోవచ్చు అనమాట దీన్ని ఉపయోగించుకొని. ఇక్కడైతే లాకెట్ అనేది తయారైపోయింది కదండి. ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ లాకెట్ని చైన్కి యాడ్ చేయాలన్నమాట. అది కూడా చూపిస్తాను. దీనికి ఏంటంటే బీడ్స్ అనేవి మనం యూజ్ చేసుకోవాలి. కేవలం లాకెట్ ఒకటి తయారు చేసుకోవడం కాదు కదండి, దాని మీదకి బీడ్స్తో కొన్ని సిల్క్ థ్రెడ్ ఉపయోగించి చుట్టి తయారు చేసుకుంటాం అనమాట. బీడ్స్ ఉంటాయి కదండి, ఇప్పుడు ఆ బీడ్స్ని ఉపయోగించుకొని బీడ్స్ కూడా మనకు కావాలన్నమాట. చూడండి బీడ్స్ చూస్తున్నారు కదా, ఆ బీడ్స్ కూడా సేమ్ అలాగేనండి. ఇదైతే 30 తీసుకున్నాను నేను, 30 రౌండ్స్ చేశానన్నమాట థ్రెడ్ అనేది. ఆ రౌండ్స్ చేసి ఆ థ్రెడ్ అనేది ఉపయోగించుకొని
నెమ్మదిగా ఇది కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలండి. చాలా చిన్నది కదా బీడ్ అనేది. అది జాగ్రత్తగా చేసుకోకపోతే మనకి ఈ గ్లూ అనేది సరిగ్గా అంటుకోదు, ఇబ్బంది అవుతుంది. కాబట్టి జాగ్రత్తగా చూసుకొని నెమ్మదిగా చేసుకోవాలండి. దీనికి ఏంటంటే నేను ఆల్రెడీ ఇంతకు ముందే చేసేసుకొని ఉంచుకున్నాను. జస్ట్ మీకు ఒకసారి చూపించడం కోసం మీ ఎదురుగా ఇది చూపిస్తున్నానండి. అందుకే మధ్యలో కొంచెం ఉండిపోయినా సరే నేను మీకు అర్థమైందని అనుకుంటున్నాను. పూర్తి కంప్లీట్గా చుట్టలేదనమాట. జస్ట్ ఏ విధంగా చుట్టాలి ఏంటనేది చూపించడానికి మాత్రమే నేను ఈ బీడ్ని సెలెక్ట్ చేసుకున్నానండి. చూసారు కదా, ఆ విధంగా నేను లోపలికి గ్లూని పంపించినప్పుడు అది అక్కడ స్టిక్ అయి ఉండడం కోసం కాసేపు దాన్ని మనం ఇయర్ బడ్స్ ఉంటాయి కదండి, దాన్ని యూజ్ చేసి అలా ఉంచాను. ఆటోమేటిక్గా స్టిక్ అయిపోయిందండి. ఇప్పుడు మీరు చైన్ తయారు చేయడం అనేది చూస్తున్నారు. దీనికి నేను ఏం చేశానంటే ఒక వైర్ అనేది తీసుకున్నానండి. ఇది ఒక మెటల్ వైర్ అనమాట. ఇది మనకి మీషోలో దొరుకుతుంది. మీషో అనే కాదండి, మామూలుగా మనకి ఫ్యాన్సీ షాప్స్లో కూడా దొరుకుతుందండి, ఇస్తారు. ఇది 2 కలర్స్లో ఉంటుంది. వైట్ కలర్ ఒకటి, గోల్డ్ కలర్ ఒకటి, కాపర్ కలర్ ఒకటి కూడా ఉంటుందన్నమాట. అయితే ముందు ఏంటంటే మనం లాకెట్ కనుక యాడ్ చేసుకున్నాం అనుకోండి, తర్వాత బీడ్స్ అనేవి అటువైపు ఒకటి ఇటువైపు ఒకటి ఎక్కించుకుంటే ఈజీగా చేసుకోవచ్చు. అలాగే చూస్తున్నారు కదండి, నేను చిన్న చిన్న పూసలు కూడా తీసుకున్నాను. అవి కూడా గోల్డ్ కలర్ అనమాట. అవి కూడా తీసుకొని మనం వాటిని ఎక్కించేసుకున్న తర్వాత ఈ బీడ్స్ అనేవి ఎక్కించుకోవడం జరుగుతుందండి. ఆ బీడ్స్కి అటు ఇటు నేను యాడ్ చేసుకున్నాను కదండి గోల్డ్ కలర్వి, అవి కూడా మీకు చూపిద్దును. కానీ నా దగ్గర లేకపోవడం వల్ల నేను చూపించలేదు. ఈసారి నెక్స్ట్ టైం కంపల్సరీ చూపిస్తానండి. ఇదేంటంటే ఇలా మల్టీ కలర్ పూసలు చేసుకున్నాం అనుకోండి, ఏ శారీ మీదకైనా ఏ డ్రెస్ మీదకైనా సరే చక్కగా మ్యాచింగ్ అనేది బాగుంటుందన్నమాట. అందుకే మల్టీ కలర్ అనేది ఒకటి చేస్తానండి ఎప్పుడు కూడా. ఏ డ్రెస్ మీదకైనా చాలా బాగుంటుంది. ఇలా కనుక తయారు చేసుకుని ఉంచుకున్నామంటే ఇంకా సాటర్డే వచ్చిందంటే ఏదైనా ఫంక్షన్ జరిగినా లేక స్కూల్లో ఏదైనా ఫంక్షన్ జరిగిందనుకోండి, పిల్లలకి సరదాగా వేయడానికి బాగుంటుందండి. అస్తమానం గోల్డ్ వేయలేం కదా, అందులోని బయట పరిస్థితులు ఒకటి బాగోలేదు. సో ఏంటంటే ఇలాంటివి ఏంటంటే వాళ్ళకి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చక్కగా మోడల్ అది బాగుంటుంది. మనకేంటంటే ఒక 500 పెట్టుబడి పెట్టామంటే ఇలాంటివి దగ్గర దగ్గర మనం ఒక 5 జతల వరకు చేసుకోవచ్చండి. బ్యాంగిల్స్ అయితే 5 జతలు చేసుకోవచ్చు. ఇలా చైన్స్ అయితే మనకి ఇవి కూడా ఒక 4, 5 అవుతాయండి. జస్ట్ ఒక 500 నుంచి 600 వరకు ఖర్చు అవుతుంది అంతే. మనం బయట బ్యాంగిల్స్ కొనాలన్నా సరే దగ్గర దగ్గర మనకి ఎంత లేదన్నా సరే 145, 150, 250 అలా ఉంటున్నాయండి. అయితే తీసుకున్న తర్వాత కూడా మనకి ఎక్కువ ఖర్చే కదా, అందువలన ఇలా తీసుకొచ్చనమాట. సో చూసారు కదా, మొత్తం ఆ బీడ్స్ అన్నీ ఉపయోగించి మధ్యలో రింగ్ అది వేసి ఆ విధంగా మనం తయారు చేసుకున్నాము. ఇప్పుడు వచ్చేసి బ్యాంగిల్స్ మేకింగ్ అనమాట అండి. ఇది కూడా నేను ఈ థ్రెడ్ ఏంటంటే 40 టైమ్స్ రౌండ్ చేశానఅనమాట. ఇది కూడా సేమ్ ఒక ప్లాస్టిక్ బ్యాంగిల్ అయినా తీసుకోవచ్చు, లేకపోతే మెటల్ బ్యాంగిల్ అయినా తీసుకోవచ్చు, గాజు తీసుకోవచ్చండి. కానీ ఏంటంటే గవ్వుకొని మనం ఎక్కువ పని చేస్తూ ఉంటాం కదా, అప్పుడు పగిలిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇలాంటి మెటల్ కానీ ప్లాస్టిక్ కానీ తీసుకున్నట్లయితే పర్వాలేదు, నో ప్రాబ్లం, కొన్నాళ్ళు మన్నుతుందనమాట. అయితే బయట కొనే బ్యాంగిల్స్ అయినా సరే, బయట కొనే చైన్స్ అయినా సరే త్వరగా నల్లబడిపోతాయి కదండి. సేమ్ ఇవి కూడా నలుపు అనేది వస్తుంది, లైఫ్ లాంగ్ అయితే ఉండవు. ప్లస్ ఏంటంటే వాటర్ కూడా ఎక్కువ వాటర్లో ఇవి తడిచాయంటే మటుకు త్వరగా గ్లూ అనేది ప్రాబ్లం అవుతుందండి, ఊడిపోవడం అది జరుగుతుంది. కాబట్టి వాటర్లో అది పట్టకుండా జాగ్రత్తగా యూజ్ చేసుకున్నట్లయితే ఎక్కువ కాలం మన్నుతాయండి ఇవి. అయితే బాగుంటాయి అన్నమాట. మనం ఎక్కువ ఖర్చు పెట్టకుండానే తక్కువ ఖర్చులోనే దగ్గర దగ్గర చాలా ఐటమ్స్ అనేవి దీని ద్వారా తయారు చేసుకోవచ్చు. ఓన్లీ బ్యాంగిల్స్, ఈ నెక్లెస్ అని మాత్రమే కాదండి, హెయిర్ పిన్స్ ఇలాంటివన్నీ తయారు చేసుకోవచ్చు అనమాట. ఇదిగోండి ఒక హాఫ్ వేసాను కదా, మళ్ళీ ఇంకొకసారి చుట్టుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు మళ్ళీ 40 తీసుకున్నాను. సేమ్ ఇందాక ఏ విధంగా అయితే మనం చేసుకున్నామో సేమ్ అదే విధంగా అనమాట. ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా చుట్టూ రావాలన్నమాట. లేదంటే మధ్యలో ఒక్కొక్కసారి థ్రెడ్ లూజ్గా చుట్టారంటే మటుకు చాలా ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే డిజైన్ అనేది పైన మనం పెడతాం కాబట్టి నీట్గా రాదనమాట అండి. అందువల్ల ఏంటంటే మనం ఈ రౌండ్స్ చుట్టుకునేటప్పుడే చాలా టైట్గా చుట్టుకుంటూ జాగ్రత్తగా గ్లూ కూడా కొంచెం ఎక్కువ ఉపయోగించి చేసుకున్నట్లయితే మనకు బ్యాంగిల్ అనేది మంచిగా వస్తుంది అనమాట అండి. నెక్లెస్ కూడా అంతేనండి, బీడ్స్ అనేవి చాలా జాగ్రత్తగా థ్రెడ్ అనేది
చుట్టడం అనేది చాలా పర్ఫెక్ట్గా చేయాలన్నమాట. గట్టిగా చుట్టుకోవాలి. తర్వాత గ్లూ అనేది కూడా గట్టిగా అంటించుకుంటే బాగుంటుందన్నమాట, ఊడిపోకుండాను. చూసారు కదండి, అదిగో స్టోన్స్తో అలాగే డిజైన్ చేసుకోవచ్చు. అయితే ముందే మనం ఎన్ని బీడ్స్ పెట్టాలనుకుంటున్నాం అనేది డిసైడ్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం అనుకోండి, ఈ స్టోన్స్ అనేవి. అప్పుడు ఆ స్టోన్స్ని ప్రకారం ముందు మనం ఎన్నిసార్లు ఒక గాజుకి ఎన్ని కావాలి, ఒక 5 టైమ్స్ వేయాలనుకోండి, అలాగే ముందే స్టోన్స్ 5 చోట్ల పెట్టేసుకున్నాం అనుకోండి, తర్వాత దాన్ని చుట్టుపక్కలంతా డిజైన్ ఈజీగా చేసుకోవడానికి ఉంటుందన్నమాట. ఆ విధంగా నేనైతే ఇలా బ్యాంగిల్స్ అనేవి తయారు చేసుకుంటానండి. చూస్తున్నారు కదా, నేను దీనికి ఎక్కువ ఖర్చు కూడా పెట్టలేదండి. జస్ట్ 500 రూపీస్ పెట్టుంటాను, 600 అంతే. అయితే అలా తయారు చేసుకున్న తర్వాత ఆ గ్లూ ఒకటి తీసుకున్నాను. ఇవన్నిటితో కలిపి దగ్గర దగ్గర నాకు ఒక మొత్తం 3 రకాలు 4 రకాలు జతల బ్యాంగిల్స్ అనేవి చేసుకున్నానండి. అలాగే ఇయర్ రింగ్స్ కూడా చేశాను. అయితే ఇయర్ రింగ్స్ కూడా సేమ్ ఒకటేనండి. లాకెట్ ఎలా ప్రిపేర్ చేసి చూసారు కదా, సేమ్ లాకెట్ చేసినట్టే చేసేసుకొని దానికి మనకి హ్యాంగర్స్ ఉంటాయి కదండి, అవి కూడా మనకి అమ్ముతారు బయట. అవి తీసుకొని హ్యాంగ్ చేసుకున్నట్లయితే అవి కూడా చక్కగా తయారైపోతాయండి. ఈ విధంగా అయితే నేను అన్నీ నేను ఇంకా అన్నీ చూపించట్లేదండి. జస్ట్ అదిగోండి ఇయర్ రింగ్స్, తర్వాత గాజులు అయితే చూసారు కదా మీరు, ఈ విధంగా తయారు చేసుకున్నాను. ఇవన్నీ ఇంతకుముందు నేను తయారు చేసుకున్న ఐటమ్స్ అనమాట. ఈ గాజులన్నీ చేశానండి. ఇదండి ఈరోజు వ్లాగ్. నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి.